ರೈತನ ಜಮೀನಿನಲ್ಲಿ ಕಿಡಿಗೇಡಿಗಳಿಂದ 2 ಬಾರಿ ಕೇಬಲ್ ಕಳ್ಳತನದ ಆರೋಪ. ಕೋಲಾರ ಜಿಲ್ಲೆ ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲೂಕಿನ ಸೋಮಯಾಜಲಹಳ್ಳಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ವ್ಯಾಪ್ತಿಯ ಮಲ್ದೇಪಲ್ಲಿ ಗ್ರಾಮದ ನಿವಾಸಿ ರೈತ ಸೋಮಶೇಖರ್ ಜಮೀನಿನಲ್ಲಿ ರಾತ್ರಿಯ ವೇಳೆ ಕೇಬಲ್ ಕಳವು ಆರೋಪ. ಬೋರ್ವೆಲ್ ಮತ್ತು ಕೃಷಿ ಹೊಂಡಕ್ಕೆ ಅಳವಡಿಸಲಾಗಿದ್ದ ಸುಮಾರು 35 ಮೀಟರ್ ಉದ್ದದ ಕೇಬಲ್ ಶನಿವಾರ ರಾತ್ರಿ ಸಮಯದಲ್ಲಿ ಕಳ್ಳತನ ನಡೆದಿರುವುದಾಗಿ ಸೋಮಶೇಖರ್ ಆರೋಪ. ಕಳೆದ 1 ವರ್ಷದ ಹಿಂದೆಯೂ ಸಹ ಕಿಡಿಗೇಡಿಗಳಿಂದ ಸುಮಾರು 50 ಮೀಟರ್ ಕೇಬಲ್ ಕಳ್ಳತನವಾಗಿತ್ತು. ಇದರ ಸಲುವಾಗಿ ಪೊಲೀಸ್ ಠಾಣೆಗೆ ದೂರು ನೀಡಿದ್ದೆವು ಎಂದು ಹೇಳಿದ್ದಾರೆ. ಸಂಬಂಧಪಟ್ಟ ಅಧಿಕಾರಿಗಳು ನಮಗೆ ಆಗಿರುವ ಅನ್ಯಾಯಕ್ಕೆ ನ್ಯಾಯ ಕೊಡಿಸಬೇಕಾಗಿ ರೈತನ ತಾಯಿ ಮಾಧ್ಯಮದವರ ಮುಂದೆ ವಿನಂತಿ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾರೆ. ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲೂಕು ಪೊಲೀಸ್ ಠಾಣಾ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ಘಟನೆ ನಡೆದಿದೆ. ఇట్లా కేబుల్ పోయింది రాత్రి ఎవరో వచ్చి కోసుకొని వచ్చిందరు ఇది రెండో టైం కోసుకుంటుంది పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళు ఏం చేసుకుంటారు పిల్లలు ఇది రెండో దెబ్బ అయింది ఇప్పుడు అంగడికి పోతే ఎవడో చేసుకుంటున్నారు కేబుల్ అందుకే ఏమి ఎవరు అనేది నాకు తెలియదు ఏమన్నా చూసి ఎన్ని మీటర్లు పోయిందా 35 మీటర్లు ఇంతకు ముందు 50 మీటర్లు మీ పేరు సోమశేఖర్ పోయా టమాటా పూడ్చిండామప్ప ఒక 5,000 నార అది అప్పు ఎత్తుకొచ్చిండామప్ప ఎవరితోనో కాళ్ళ కడుపులో కొట్టుకొని ఎత్తుకొచ్చి నాటుకుంటున్నాయి మేము కూలికి వెళ్ళిపోయింటే చిన్నోడు నేను కూలికి వెళ్ళిపోయింటే మనకి పొద్దున్నే మోటార్ ఎత్తామని వస్తే కేబుల్లో ఎరుకోసుకొని వెళ్ళిపించిండారా పొద్దున్నే నీళ్ళు దానికి ఎత్తేయలేదు ఏం చేసేది వైరు కోసుకుపించిండారే ఇంకేం చేస్తున్నావునే ఇంకేం చేసేది నేను మళ్ళీ ఎవరితోనో పోయి అడుక్కొని ఒక 7,000 ఇప్పించుకొని వచ్చాక వైరు తీసుకొచ్చి పెట్టకపోయా ఇంకేం చేసేది మొన్న ఇట్లా అయిపోయా మొన్న ఏం పోయా ఏం చేస్తుంటే అమ్మ వాళ్ళకి చెప్పితే వాళ్ళు ఏమీ చేయలేదు ఇంగికితాను అట్లే అయింది ఏం చేసేది ఇంట్లో వచ్చి ఏడ్చుకొని కూర్చున్నప్ప ఎవరు తక్కువ పోయి ఇప్పించుకొచ్చి 7,000 ఇచ్చి తీసుకొని వచ్చి పెట్టినాడు. అదే మల్దేపల్లెప్పయ్య నా పేరు వెంకటమ్మ. కూలీ నాలి చేసుకొని మేమేమో అట్లా బోర్ వేసుకుంటామే దాంట్లోనూ నీళ్ళు ఏమంతేం పొడిలే సన్నగాని ఏమో అంత నీళ్ళు కట్టుకుపోయి ఏమన్నా పంట పెట్టుకునేది కూలికి నాలికి పోయేది ఏమి గిట్టుబాటు లేదప్పయ్యా లేదప్ప ఏం చేయదు అప్పులు చేయాల దాని మీద వేయాలి అది వస్తుందే పోతుందా వాళ్ళు ఇట్లా చేసిండారు ఏమన్నా దయచేసి అట్లా ఏమన్నా చేయండి అని మీద అడుక్కుంటా ఉండమ్మా ఏం చేసేదప్ప.